తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ అంత్యక్రియలు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఎస్ఐ పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో ఆయన స్వస్థలం నరసాపురం పట్టణానికి తీసుకొచ్చారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కోనసీమ ఎస్పీ కృష్ణారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి, పలువురు పోలీసు అధికారులు అశోక్ పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఎస్ఐ అశోక్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఆయన కష్టపడి చదివి పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించారు. త్వరలో సీఐ పదోన్నత జాబితాలో ఉన్నారు. అశోక్ మృతితో ఆయన ఇంటి పరిసరాలు శోకసంద్రంగా మారిపోయాయి. బాడీ వెనకాల కొంచెం One round, 5. 1 round, 5. 1 round, 5. డ్రగ్స్ వాడకం వలన జరిగే వినాశాన్ని తెలియజేస్తూ నెల్లూరులో పోలీసులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో గౌరవ మర్యాదలు కలిగి ఉండేలా విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను అలవర్చుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని, డ్రగ్స్ నియంత్రణకు అన్ని శాఖల అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకట్రావు, హెల్త్, శిశు సంక్షేమ, అటవీ శాఖ ఎక్సైజ్, రిజిస్టర్, ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ డ్రగ్స్ లో డోపమైన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ మెదడు పైన అది ఉత్తేజితం చేస్తుంది. దానిలో ఉండే హానికర కారకాలను ఉత్పత్తి చేసి మెదడుని ప్రభావితం చేస్తుంది. అప్పుడు మనిషి ఎనలేని ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. దాని వరకు వాడు తీసుకునేదానికి తహతహలాడుతూ ఉంటాడు. కానీ అది అలా తీసుకోవడం వల్ల అతి త్వరలో వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా పాడవుతుంది ఏందనేది వారు అప్పుడు గమనించుకోలేరు. అదేవిధంగా వీటిని తీసుకునే వాళ్ళని మనం ఎలా గుర్తించాలి అంటే వారి యొక్క దీనికి చెమట పట్టడం, కోపం ఎక్కువగా రావటం,
అదేవిధంగా చేతులు కాళ్ళు ఉండటం, ఎక్కువగా బాధపడుతూ ఉండటం, నీరసంగా ఉండటం, వాళ్ళు ఆ విధంగా ఉంటూ ఉంటారు. అయితే వీళ్ళని వీరి ప్రవర్తన ఎటువంటే ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండటం, చదువుల మీద దృష్టి పెట్టకపోవటం, అదేవిధంగా సమాజంలో వారిని ఏదో చిన్న చూపు చూస్తున్నట్టుగా వారిని ఇది కావటం, ఫ్యామిలీ మెంబర్స్ కి దూరంగా ఉండటం, ఒంటరిగా ఉండాలని ప్రయత్నం చేయటం. సహజంగా మన యొక్క ఫ్యామిలీ మెంబర్సే వారికి ప్రేమను పంచాలి, వారిని దగ్గర తీసుకోవాలి. అదేవిధంగా సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ఈ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ తీసుకుపోయి వాళ్ళలో మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేసుకోవాలి. డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళు చాలా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ బుక్ ఏంటంటే వాళ్ళకు వీసాలు రావు, మళ్ళీ వాళ్ళకి బయటికి పోయే ఆశలు ఎన్నో ఉంటాయి. అందరూ ఈరోజు ఫారిన్కి వెళ్ళాలి అనే ఆశలు ఉంటాయి. ఆ ఆశలన్నీ అడియాసలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ ఈ సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నాము. మనము ఈ సంవత్సరంలో మన జిల్లాలో ఈ సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కొన్ని కేసులు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జరిగింది. సంవత్సరం అంటే జనవరి 1వ తారీఖు నుంచి 14 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో 7 కేసులు పోలీస్ డిపార్ట్మెంట్, 4 కేసులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇవాళ గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా 4 వెహికల్స్ ని, ఒక 4 వీలర్, 3 వీలర్, 2 వీలర్స్ ని సీజ్ చేయడం జరిగింది. మనం ఈ సందర్భంగా ఈ జిల్లాలో మనం పెద్ద కన్సంప్షన్ లేకపోయినా మనకు ఉన్న వాటికి దొరికిన బాగా రిమోట్ గా కేసులు సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మనవి చేయడం ఏంటంటే అందరూ ఈ సభకు వచ్చినందుకు ఒకరు మీ నుంచి ఒకరికి, ఇంకా అలాగే ఒకరికి వచ్చినా కానీ మీ స్నేహితులకి అందరికీ దీని గురించి అవేర్నెస్ ఏంటి, డ్రగ్స్ అంటే ఏంటి, డ్రగ్స్ ఎందుకు వాడకూడదు, ప్రభుత్వం ఎందుకు మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపిస్తుంది దీని మీద అనేది తెలుసుకొని అందరూ జాగ్రత్తగా ఉంటారని నేను మనవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొరపాటి మురళీమోహన్ ఆదేశాల మేరకు అలిపిరి టోల్ గేట్ వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ ధరించని 85 మంది ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేసి 80,000 రూపాయలు ఫైన్లు వసూలు చేశారు. ఈ తనిఖీలలో మోటార్ వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, అతికానాస్, ఆంజనేయ వర్మ, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి ప్రసాద్ పాల్గొన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. పట్నం శివారులోని నిషాన్ ఘాట్ సమీపంలో ఉన్న వాగులో పడి ఒక యువకుడు గల్లంతయ్యాడు. డాల్టా కాలనీకి చెందిన శేఖర్ అనే యువకుడు చేపలు పట్టేందుకు సాయంత్రం వాగు వద్దకు వెళ్లాడు. బుధవారం రాత్రి నుండి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో చేపలు పడుతూ ఉండగా శేఖర్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు వాగులోని వరద ప్రవాహంలో చిక్కుకుపోయాడు. గమనించిన కొందరు స్థానికులు వెంటనే స్పందించి కాపాడేందుకు ప్రయత్నించారు. ఒక వ్యక్తి ధైర్యం చేసి వాగులోకి దిగి శేఖర్ ను బయటకు తీసుకొచ్చేందుకు విఫలయత్నం చేశాడు. అయినప్పటికీ వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో శేఖర్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనతో డాల్టా కాలనీలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంస. గవర్నర్ కలిసిన వైసీపీ ప్రతినిధి బృందం Z+ కేటగిరీ ఉన్న జగన్ కు కనీస భద్రత కల్పించడం లేదని వివరించిన నేతలు. ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, పిలుపునిచ్చిన కలెక్టర్ తమీం అన్సారియా. డ్రగ్స్ వైపు చూస్తే వెన్ను విరుస్తామన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ నివారణకు ప్రత్యేకంగా ఈగల్ అనే విభాగం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.